నేను వర్కౌట్ చేసి 3 మంత్స్ అవుతుంది. 3 మంత్స్ నుంచి వర్కౌట్స్ ఎందుకు చేయలేదంటే నాకు సర్జరీ అయింది జనవరిలో. ఆ సర్జరీ వల్ల నేను 3 మంత్స్ వరకు ఫిజికల్గా యాక్టివ్గా లేను. 2 మంత్స్ బెడ్ రెస్ట్ తీసుకునే ఉన్నా. ఇప్పుడు కూడా అంత ఫుల్గా యాక్టివ్ అవ్వలేదు. ఆ సర్జరీ పెయిన్ ఇంకా తగ్గలేదు, నాకు రికవర్ అవ్వలేదు ఫుల్గా సర్జరీ నుంచి. నా ఛానల్ ఓపెన్ చేసినప్పుడు ఒక కామెంట్ చదివా. ఫస్ట్ కామెంట్ అది నా యూట్యూబ్ మొత్తంలోనే. అతను బ్రో ఇంకా ప్రోగ్రాషనేట్ చేస్తున్నావా, ఏవి నీ వీడియోస్ ఏవి అంటే నాకు అప్పుడు గుర్తొచ్చింది నాకు ఛానల్ ఉందని. ఎందుకంటే చాలా మోటివేటెడ్ పెట్టేసిన వీడియోస్ అన్నీ. సెకండ్ 2 వీడియోస్ కూడా నేను నిన్న మొన్న అప్లోడ్ చేసిన. యాక్చువల్గా అవి ఎప్పుడో వర్కౌట్స్ చేసి పెట్టుకున్న వీడియోస్ అవి. బట్ నేను అది అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే ఇంకా మనకేం యూస్ వస్తాయిలే అనుకున్నా. బట్ 50 వ్యూస్ వచ్చాయి, అది నాకు చాలా పెద్ద విషయం. ఇంకా సబ్స్క్రైబర్స్ 2-3 వచ్చిండ్రు. అందులో ఒక అతను నాకు కామెంట్ చేశాడు, బ్రో వర్కౌట్స్ చేయట్లేవు నువ్వు అని. సో అప్పుడు నాకు అనిపించింది కొంచెం ఫుల్గా రికవర్ అయినాక మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం. నన్ను చూసి ఒకరు ఇన్స్పైర్ అయినా నాకు చాలా హ్యాపీ. అందుకే నేను మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. కానీ ఇంతకుముందులాగా అసలు యాక్టివ్గా లేను. చాలా వెయిట్ లాస్ అయినా, చాలా మజిల్ లాస్ అయినా. ఇప్పుడు నేను ఎన్ని పుషప్ చేస్తున్నామో నాకు తెలియదు. 100 పుషప్స్ అసలు చేయలేను నేను. బట్ కుదిరితే ఎవ్రీడే 50 పుషప్స్ చేసి వీడియో పెడతా. అట్లనే కొన్ని గుడ్ హ్యాబిట్స్ కూడా, లైక్ బుక్ రీడింగ్, మెడిటేటింగ్, ఇవి కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నా. సో ఇవి కూడా ట్రై చేసి నేను నాకేమన్నా మెంటల్గా ఏమన్నా రిజల్ట్స్ వచ్చినాయి అనిపిస్తే నేను పక్కా షేర్ చేస్తా. అండ్ థ్యాంక్ యూ బ్రో ఆ కామెంట్ పెట్టినందుకు. ఆ కామెంట్ వల్ల నేను మళ్ళీ నా యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ చేయబోతున్నా. సో థ్యాంక్ యూ సో మచ్. కీప్ కామెంటింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబింగ్. థ్యాంక్ యూ. ఈరోజు అయితే 50 పుషప్స్ చేస్తా. సో లెట్స్ సీ. If you want to live your dream, you will have to fight for it. You will have to fight the greatest battles of your life. You will have to battle the external enemy. People who don't believe in you. People who do you wrong. People who put you down. You will have to battle the intimate enemy. Those close to you who might do you wrong, or maybe you assume don't believe in you. Those who want the best for you, but their idea of support is to remind you of what can't be done or shouldn't be attempted. But the worst of all is the internal enemy. You will have to battle what seems like an army in your own head, an army of doubt, fear of failure, fear of judgment, lack of belief. The voices inside the head saying, I am not good enough. I'm not worthy. I want to do this, but I can't. I want to give to those I love, but I can't. I'm not worthy of love. I'll never be able to do this. I am hopeless. I've tried everything. The world is against me. No one believes in me. My life's not worth living. There is no greater pain that can be inflicted on you than your own internal enemy. Your own thoughts will cause you more pain than anyone or anything. They can be likened to a terrorist living in your soul. But when you learn to control and direct your mind, you can direct that internal voice to work for you rather than against you. You get it to work for you by creating a compelling future. A future you will be proud to achieve, proud to live through. You do this by not just having goals, but having meaningful goals. Goals that get you excited to wake up every morning. You do this by understanding what your purpose in life really is. What are you doing it all for? When you know these things, 50 పుషప్స్ చాలా కష్టంగా ఉండే, చాలా అంటే చాలా. నన్ను నేను ఎంత పుష్ చేసుకున్నా అంటే జస్ట్ 5 పుషప్స్ 50 అయిపోద్ది. ఒక 50 చేయడానికి చాలా కష్టమైంది. బట్ ఫైనలీ ఐ డిడ్ ఇట్. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా ఇప్పుడైతే. నేను అనుకున్నంత వీక్ అయితే కాదు నేను చాలా స్ట్రాంగ్. ఆఫ్టర్ 3 months ఒక్కరోజు నేను 50 పుషప్ చేయడం అనేది నాకు చాలా పెద్ద విషయం. దట్స్ ఇట్, ఐ డిడ్ ఇట్. నేనే చేయగలిగిన.
మీరు చేయగలరు. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.